అట్లా కాదే పట్టుకొని కుండ గిక్కుని కైలాసం ఎందుకు గిక్కుంటే బండలే గిక్కుంటే ఇంకేమైనా గిక్కు నీకు అవసరమా? ఇంకేమున్నాయి గిక్కు పడుకురా గిక్కుంటా గిక్కు మరి ఎందుకు వచ్చా అన్న ఒక్కొక్క మాటకు రెండు రెండు అర్థాలు ఉంటాయి. ఏంటి అవి రెండు రెండు అర్థాలు? నేను అన్న అంటే పంచలగిరిలో ఎందుకు పండుకున్నావు అని అర్థం. పండుకో ఆ పంట ఏడవని వాడవు పంచలగిరిలో వండుకున్నా కదా ముత్యాన్ని మునుగొక ముద్దవాడు వచ్చిందయ్యా. లచ్చవానికి అనిరా బుద్ధవానికి అనిరా అరవేసి అనిరా పిల్లలు పరదేశ్ కనిరా పిల్లలు ఉన్నవారికి అనిరా పిల్లలు లేని వారికి అనిరా నువ్వు పరిపాలనతో నీ దగ్గరికి వచ్చిందయ్యా. దేవదేవుడు కాటికి పెట్టి కుడికన్ను పసరు పెట్టి చేతులు ఆంజనేయం వేశాడు. ఓహో బామ్మ పర్వతమ్మ కన్నీరు ఎవరిదో కాదు. మధురాపురి పట్టణం వెళ్ళేవాడు ఉగ్రసేనరాజు. ఉగ్రసేనరాజు భార్య లీలావతి. వాళ్ళకు మాత్రం అనగా లేనో లేకేస్తే ఉన్నోడు ఉండేడ్చిండు. లేనుడు లేక ఎందుకు ఏడ్చిండు ఉన్నాడు ఉండి ఎందుకు ఏడుస్తున్నాడు నువ్వు అన్నమాట నాకు అర్థం కాలేదయ్యా. అర్థం కాలేదా బామ్మ? లేనోడు లేకంటే పిల్లలు లేనోడు అయ్యో భగవంత పిల్లలు లేరని అట్టేసింది. మరి కొడుకులు ఉన్నాడు అయ్యో కొడుకులు పాడవాడు నాకు అందరికి కొడుకులే ఉండిరి నాకు బిడ్డలే పని ఇట్లేడతాను. బిడ్డలు ఉన్నోళ్ళు అయ్యో నాకు అందరు బిడ్డలేనా బిడ్డలు పాడవాడ కొడుకులే పని నేడతాను. వీళ్ళ ఫలితంగా విధానం ఉన్నది. మరి మాత్రం అనగా వాళ్ళకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు ఉండగా వాళ్ళ కొడుకు పరం కావాలని పూజలు వచ్చి కన్నీరు ఇస్తాను. కన్నీరు అంటే బామ ఆ దేవుని గుడ్డు కడిగి మండపాలు గుడ్డు పెట్టి మండపాల ముందు కూర్చుండి వల్ల 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 ఏడుస్తాను. వల్ల వల్ల ఏడుచుకుంటా భగవంతా మా కొడుకుని ఇవ్వబోతుంది. నాకు ఇద్దరు బిడ్డలే లీలావతి ఒక్క మాట అన్నదయ్యా. నాదా ఉగ్రసేన రాజా ఎందుకు ఏడుతున్నావయ్యా అన్నది. నాదా నీకు వచ్చిన బాధ ఏంటి ఎందుకు ఏడుతున్నావు అన్నది. అంటే అప్పుడు ఉగ్రసేన రాజన్న బామ నడిచే గతం నడిచింది కానీ నడవనున్న గతం ఎట్లున్నదో కలగన్నాడంటే అయ్యా నడవనున్న గతం ఏందయ్యా అన్నది. బామ ఇవాళ మనం మంచిగానే ఉన్నది ఒంట రక్తం ఉన్నది ఇంట్లో ఇంత రూపాయలు ఉన్నాయి ఒంట బలం ఉన్నది ఎవరితో ఎక్కడ అనుకుంటావే బాబు అమ్మా రామ 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 అయ్యో నడవయ్యే గతం అంటే పర్వతమ్మ ఎవరమైనా అనుకుంటే కొంచెం బలం ఉన్నది ఇంత రూపాయలు ఉన్నాయి ఎవరితో ఏమెక్కరా అయ్యో ఎవరితో నాకేమెక్కర అనుకుంటామే. రేపు మాత్రం అనగా కట్టబట్టుకొని డొల్లుకుంటా అడ్డం పడితే అయ్యో పాపం అనేటోళ్ళే కానీ వచ్చేటోళ్ళు కాదు లావట్టేటోళ్ళు కాదు కానం పోసేటోళ్ళు కాదు పుక్కడన్నం పెట్టేటోళ్ళు కాదు. అర్రో బొర్రో తన చేను వండాలి తన గుమ్మి నిండాలి గుడ్డోడో గులాబోడో తన కడుపున ఉండాలి తన ప్రేమ తీరాలంటారమ్మా. రామ 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 మందవారి ఇళ్ళల్లో కోరే అనుకున్నాడు. నాకేంది ముగ్గురు బిడ్డలు ఉన్నారు కానీ నా ముగ్గురు బిడ్డలు ఉన్నారు నాకేం పదవ ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారు నాకేం పదవ అనుకున్నాడు. కుక్కిల పడ్డనాడే అవో దేవుడు పడ్డనాడు బిడ్డని ఏమన్నా తయారీ వాళ్ళు పోతే ఒక్క బిడ్డ నాకు దగ్గర ఉండాలని ఆ శంకర మన ఇంట్లో పెట్టుకుంటే గుణవంతురాలు ఆ బిడ్డ అవి మాత్రం అనగా అయ్యను చూసుకున్నదే ఆడవిల్లైనా కానీ కొడుకోలే ముందర నడిచి నా అయ్యబాకి తీర్చుకుంటానే ఆ బిడ్డ కొడుకోలే ముందర నడిచి అయ్యబాకి తీర్చుకున్నది
పోయేటప్పుడే అమ్మో మాత్రం మనున్న రోజుల్లో బిడ్డలు పిలుచుకొని బిడ్డలు ఆరు మీరు అన్నలోళ్ళు కాదు బిడ్డ తమ్ములోళ్ళు కాదే ఓ బిడ్డ శంకరమ్మ మిమ్మల్ని ఎవరో చేతిలో పెడుతూనే బిడ్డో ఓ బిడ్డో ఓ బిడ్డ మల్లవ్వ మీకు అన్న లేరు బిడ్డ మీకు తమ్ములు లేరు నేను ఎవరి చేతిలో పెట్టాలని బిడ్డ అంటే ఆ బిడ్డలు ముగ్గురు నాయన నువ్వెందుకు బాధపడతానవే పాపం అమ్మా రామ 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 బిడ్డ నచ్చవా నేను వెళ్ళిపోతాను బిడ్డ ఇన్ని రోజులు బట్టి మీరు నిన్ను చూస్తున్నాను చూసుకుని నేను మిమ్మల్ని చూసుకున్న బిడ్డ నచ్చవా నా బాకి తీరిందే బిడ్డో ఓ బిడ్డో మీ అమ్మ పైరమ్మ బిడ్డలారు మీ అమ్మ రాజమ్మను ముగ్గురు మీరు వంతు పెట్టుకొని బిడ్డలారు వంతు పెట్టుకొని ఎవరు దాదుండ్రి అమ్మ మేము కొడుకులో రోజుకోలేదే బిడ్డలారు బిడ్డో మీ అమ్మ రాజమ్మ బిడ్డలారు మీ అమ్మ రాజమ్మను మీరు ముగ్గురు ఎడన పడిన చూసేది ఉంటే నా ఫోటో కాడికి వచ్చి అయ్యా నువ్వు వేయినాక నాకు వచ్చి చూస్తురా నాకెవ్వరున్నారు నాయన నా ఫోటో పట్టుకొని ఏడుతుందే విడ్డో విడ్డో అల్లుడా మల్లయ్య నేను అల్లుడా ఐరన్నా అల్లుడా ఐరన్నా నేను పోతాను నాయన నా ఇంటికి మాత్రం పెద్ద దిక్కు మీరేనయ్యా కొడుకులైనా మీరే బిడ్డలైనా మీరే నాయన అయ్యా మీ అత్త ఉంటుంది అయ్యా మీ అత్త రాజమ్మను మాత్రం మీ ఇళ్ళ చుట్టూ కావలు ఉంచుకొని కుక్క కావలు ఉంచుకొని బుక్కడ అన్నం పెట్టి సాదుంది మీ అత్త మాత్రం మీరు తప్ప మరగలు మీ అత్తకి ఇవ్వలే అయ్యో మీ అవ్వేమి ఎక్కువ రాలేదు మీ అత్తేమో తక్కువ రాలేదు నాయన మిమ్మల్ని మీ అవ్వ కంటే మేము నా బిడ్డలగన్నాం నాయన మీ చేతిలో పెట్టినాం కడుపులో దయ ఉంచి కళ్ళల్లో కోపం ఉంచి నా బిడ్డలు దాదుకోండి అయ్యా మట్టి మాట చెప్పినాడా కొడుకులుంటే నా కొడుకు చుట్టూ పడతారు 11 రోజులు మాత్రం పండుగ చేస్తారు అలాంటి కొడుకు లేకపోయే నా కొడుకు ఎవరు లేకున్నా నన్ను ఈపన కట్టుకుపోయి దానం చేస్తాడని వాళ్ళ ఎడతాను అంటే కొడుకులు లేక వాళ్ళు కోటి బాధపడతాను అన్నావు వాళ్ళ ఎందుకు మరి సంతాన బలం ఉన్నాయా లేదా కొడుకు సంతాన బలం కొడుకు సంతాన బలం లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు అంటేనా భూమి ఉంటే ప్రతి ఒక్క ఆడసికి సంతాన ఫలం ఉండి ఉంటుంది వీళ్ళకి వాళ్ళకి 2 బిడ్డలు అన్నావు కొడుకు సంతాన ఫలం ఇచ్చారు అపరాధం ఉంటే అదే వాళ్ళకు లేదే గంగెళ్ళకు పుచ్చపల్లకు 2 పిల్లలకు 10 మంది పోరాలను ఒడిగలుగుతావు అన్నవరం సంతానం ఇచ్చేస్తారా సత్తనా సాడవేది లేకపోతే ముద్రని నీ ఎత్తుకొని చూసుకోమని ముడిపిస్తారు మోకానికి నువ్వన్నాడు కథబంది పెట్టి తెల్లన్నాక పొద్దున్నాక పెద్దవాళ్ళు ముక్కితేది మరి నా మొక్కలు ఎత్తులేవు నేను ఎడతాను బాగా బచ్చి వాడేస్తాడు అరే పైపాడు కదరా లంచా కొరిక టైట్ అయ్యా వాళ్ళేందు సందర్భం లేదు ఉన్నది కానీ ఇవ్వరు ఎప్పుడు
మళ్ళీ ఇస్తే బిడ్డ పనేమే ఉన్నది మళ్ళీ ఇస్తే బిడ్డ పనే ఉన్నా అంటారా పరం లేదు యో బిడ్డ పనాన్ని పన మంచి కొడుకు పనంగా ఇచ్చిరాబో బిడ్డదాన్ని బిడ్డ పనం పట మార్చి కొడుకు పలం అవును ఎట్లా ఎట్లా అయ్యా కొడుకే తెలియదు బిడ్డే తెలియదు అని మన గుళ్ళేకెళ్ళి వెళ్ళిపోయింది కావాలి అందరూ మనం ఇచ్చిరాపోయా మన గుళ్ళు వేస్తారు ఏడ్చి 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 మన గుళ్ళు చచ్చిపోతారు నీచుకులు కలుచుకులు అయితే కావా మనకి ఎవరైనా కొబ్బరికాయలు కొడతారా ఎవరైనా దీపం ముట్టిస్తారా గుడి అడుగుతారా ఉల్బాచీలు ముట్టిస్తారా ఎవరు చేసాక ఇంకోసారి పొయ్యి మాత్రం కొడుకే కానీ బిడ్డే కానీ మరి నమ్మించి బలమిచ్చిరా భగవంతుడు చూడు భార్య పార్వతమ్మ మాటలు పట్టిండే చిన్ని 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 అటులో అంటావు అదే పరువుగా బతికిన పెద్ద ఇది వారు ఉన్న పరువు ఒక ముందుగా కాపాడుకోవాలి అదే నీ పరువు ఎవరు తెచ్చిండు ఈ దాంపేలు ఏమన్నా అన్నారా పాపం వచ్చాడు కూర్చున్నాడు అరే మీరు ఇట్లా ఏమన్నా అన్నారా ముసలాన్ని అయ్యా ఇక నీకు పరువు ఎవరు తిస్తారయ్యా వాళ్ళేమనపా వీళ్ళేమనపా నేను ఒక్క చుట్టే అరే పార్వతమ్మ ఎవడిని పరువు పోతుందా పార్వతమ్మ ఒక్కదాన్ని పక్కకుంచి నీ దాంట్లో నీకు శోభ చేస్తోతే కథ చెప్తావు కదా పార్వతి పక్క ముత్తయ్య ముసలం తోడుపోతున్నా బిడ్డ నా పెన్న నా మొగడిలో నువ్వు వస్తాను నా మొగడు సంవత్సరం చేయండి చేస్తావు కట్టమని రాత్రి తెల్లరు దాకా నీ సోబత్ కేవలం అర్థమన్నా నేనే సరే భగవంతుడు భగవంతుడు వీళ్ళందరూ రోడ్ కాడ అందరు వేయనాకనే ఎగరాలి భగవంతుడు దంగవయ్యగా
వరం ఇస్తూనే వచ్చా అయ్యా భగవంతుడు చూడ మనకి సంతానం ఇద్దరని వచ్చినప్పుడు ఆ తల్లి చూడవమ్మా సంబరాలే పడ్డారా దోసగారి బలం అయితే బలం అయితే ఒలిగిపోతుంది బలం అయితే సిల్లిపోతే నీకు కాదు నాకు చెప్పలే రెండు శ్రీపాదాలు ఒక్క దగ్గర పెట్టి కాకిపిల్ల కన్ను మూసి ఇట్ట పిల్ల రీతు అంగిలు ఆపుతే అంగిళ్ళ పడవేసి రెండు శ్రీపాదాలు ఒక్క దగ్గర పెట్టి వేస్తారు అలాడేసి కాకి పిల్ల రీతు కన్ను మూసి పిట్ట పిల్ల రీతు అంగిలు ప్రవహించి శంకరపలం ఓడి రేపటికే సాగిస్తున్నా చెక్కనో రేపటికి అట్టోళ్ళు ఇంటి పోయి ఎక్కించుకొస్తున్నా తోళ్ళెవరైనా లేని దేవులన్న బదిలిస్తారా దా పెళ్లి మంది సముద్రం మందిని సంవత్సరం అనకు మందిరేసి దొక్కుతారు తెచ్చుకున్న ఆటో లేదా ఆటో ఎక్తా అవుతారా వాడతా నేను ఆటో గడిపిరికి వచ్చి ఇప్పుడు మీ పోరేది బాయ్ మమ్మల్ని ఇచ్చిందని నన్ను పెండ దొక్కుతారు వాళ్ళు ఎక్తాయి ఎప్పుడు కొట్టకుండా మంచిదే కానీ ఎప్పుడు మాత్రం చప్పట్టు కొట్టుకుంటే అప్పుడు కొట్టాలి అరమర లేకుండా మటల్మంట మాయమైందా భగవంతుడని రెండు అష్టపాదాలు పట్టుకునే మన అతిగతి ఏందో చెప్పునయ్యా ఎట్లాగైతే ఈసారి కొడుకు అవుతారు కదా ఇంటికి వెళ్ళిపోదాం చూడు భార్య భర్తలు రాదు ఉగ్రసేన రాదు ఆ తల్లి లీలావతి దేవినమ్మ తొలి సూరు కొడుకు అవుతాడంటే తొలి సూరి బిడ్డ మన సూరు కొడుకు అవుతాడంటే మన సూరి బిడ్డ అయింది ఈసారి ఎట్లా